కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం నుంచి విపక్షాలు తప్పుకున్నాయి. అఖిలపక్ష సమావేశానికి రాలేమంటూ తిరిగి లేఖలు పంపాయి. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే సమావేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తేల్చి చెప్పాయి. ఈ సమావేశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బహిరంగ లేఖను రాశారు. బుధవారం సమావేశానికి మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయమన్న పవన్, సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని లేఖలో ఆరోపించారు. బలమైన పోరాటంతోనే హోదా సాధించగలుగుతామని, అలాంటి పోరాటానికి మాత్రమే జనసేన చేతులు కలుపుతుందని వెల్లడించారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం నుంచి విపక్షాలు తప్పుకున్నాయి. అఖిలపక్ష సమావేశానికి రాలేమంటూ తిరిగి లేఖలు పంపారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తేల్చి చెప్పాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుది రోజుకో మాట, పూటకో బాట అంటున్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ప్రత్యేక హోదా కోసం 4.5 ఏళ్లుగా పోరాడుతున్నది తామేనంటూ ఆయన చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్లే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదంటున్న బొత్సతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తా ఉన్నాయి. ప్రధానంగా ప్రత్యేక హోదా ఎజెండాగానే అన్ని రాజకీయ పార్టీలు ముందుకెళ్తా ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ సీనియర్ నేత బొత్స ఉన్నారు. ఆయన విమర్శలు సార్ చెప్పండి సార్, ప్రత్యేక హోదా ఎజెండాగానే అన్ని పార్టీలు ముందుకెళ్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ప్రత్యేక హోదా అనే మా ఎజెండాగా ఎన్నికలకు వెళ్తాం. రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాయే సంజీవ్ అని చెప్పి మా నాయకుడు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల కిందట చెప్పారు. 3 సంవత్సరాల కిందట ప్రత్యేక హోదా మా ఎన్నికల ఎజెండా, మా ఎన్నికల్లో ప్రత్యేకమైన అంశం ఇది అని చెప్పి 3 సంవత్సరాల కింద చెప్పారు. ఇప్పుడు వచ్చి మిగతా పార్టీలు చెప్తున్నాయి, కానీ మేము అప్పటి నుంచే ఇదే అంశం పట్ల మేము ఉన్నాం. అందరూ మన హేళన చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి వచ్చింది, ఎక్కడ చెప్పండి వచ్చింది, ఉత్తరాంచల్కి ఏమొచ్చింది, లేకపోతే మిగతా రాష్ట్రాలకు ఏమొచ్చాయని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మరి ఈరోజు వచ్చి మళ్ళీ ఎందుకంటే ప్రజల తాలూకా రాష్ట్రానికి జరిగే అన్యాయానికి ప్రత్యేక హోదా వస్తే యువకులకు ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయి, యువకులకు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మా తాలూకా ఆలోచన, మా డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, అటు అసెంబ్లీకి రారు, ఇటు అఖిలపక్ష సమావేశాలు కూడా హాజరు కారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు చెప్పింది వచ్చి ఆయన ఒక భగవద్గీతలో ఒక సద్గురువా, ఆయన చెప్పిందా మేము వినడానికి? ఈ అఖిలపక్షం ఎందుకు ఎప్పుడు పెట్టాలా? 2 రోజుల్లో పార్లమెంట్ అసెంబ్లీ అయిపోతుందంటే, పార్లమెంట్ అయిపోతుందిగా రద్దు అయిపోతుంటే అప్పుడు అఖిలపక్షమా? ఈ 4 సంవత్సరాలు ఏమైంది?
ఈ 4 సంవత్సరాలు ఎందుకో ఇప్పుడు ఏ రోజున అఖిలపక్షం పిలిచావా, ఏ రోజున రాష్ట్ర సమస్యలు చర్చించావా, ఏ రోజైనా సరే కేంద్రంలో మీ ఇన్నిసార్లు మాట్లాడుతుంటుంటే అన్నావా, ఆ రోజు ఏమన్నావు, అఖిలపక్షం ఎందుకు అవసరం ఏంటి అని అన్నావు, మరి ఇవాళ ఎందుకు పిలుస్తున్నావు అంటే ఆయన డొల్లతనం ఇప్పుడు బయటపడింది. ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారు, నేను తప్పు చేశాను అందుకని చెప్పి నేను 4 సంవత్సరాలు వచ్చి కాపురం చేశాను, వాళ్ళతోని చేసి నేను సాధించలేకపోయాను అని చెప్పి ఇవాళ వచ్చి తగ్గుతామంటే మళ్ళీ ముందుకు వస్తున్నాడు. 4 సంవత్సరాలు వాళ్ళతో ఉండి నువ్వు సాధించలేని వాడివి, ఆఖరి రోజున వచ్చి ఇల్లు ధర్నా చేస్తాను, నువ్వేం సాధిస్తావయ్యా నువ్వు. నుండి ఈ సమావేశానికి విపక్షాలన్నీ పలు కారణాలతో రాలేమని లేఖలు తిరిగి పంపారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, అఖిలపక్ష సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి విపక్షాలు రాలేమని లేఖలు పంపారు, ప్రజా సంఘాలతోనే ఈ అఖిలపక్ష సమావేశం జరగనుందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనుష, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకి పొద్దున పెడతా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలను కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే దీనికి మేము హాజరు కానంటూ కూడా ఇప్పటికే అన్ని విపక్షాలన్నీ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడికి లేఖ పంపించడం కూడా జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము హాజరు కావట్లేదని చెప్పి తేల్చి చెప్పింది, జనసేన పార్టీ కూడా చెప్పింది, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీలు కూడా చెప్పాయి. అయితే మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రంపై ఎటువంటి పోరాటం ఉధృతం చేయాలని దానిపైన కూడా అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి విపక్షాలు ఏమీ లేకుండా కూడా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మటుకు ఒకటే చెప్తా ఉంది, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతూ ఉంది. మా ఎంపీలు రాజీనామా దగ్గర నుంచి ఢిల్లీ వరకు కూడా దీక్షలు చేసామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడుది లాలుచి రాజకీయం, అందుకనే చెప్పి మేము ఆ సమావేశానికి వెళ్ళలేదు. దాదాపు ఆ అఖిలపక్ష సమావేశం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాతో కలిసి పోరాట చేస్తే ఇప్పటికీ ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, విభజన హామీలన్నీ కూడా సాధించుకునే వాళ్ళని చెప్తా ఉన్నారు. అందుకనే ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్టాండ్ను వ్యక్తపరుస్తూ ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి వెళ్ళలేదని కూడా తేల్చి చెప్పారు. అయితే మొక్కుబడి సమావేశాలకు జనసేన పార్టీ దూరంగా ఉంటుంది. చిత్తశుద్ధితో ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరి తరపున కూడా మేము పోరాడతాం, మేము మద్దతు ఇస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఇది రాజకీయ ఎజెండాతో పాటు ఎజెండాతోనే ఈ మీటింగ్ నడుస్తుంది కాబట్టి మేము వెళ్ళట్లని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోవైపు రఘువీర్ రెడ్డి కూడా దీనిపైన ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదు, ఈ సమావేశానికి వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం లేదని కూడా చెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు అయితే మట్టుకి మాకు సమావేశం అందలేదని చెప్తా ఉన్నారు. ఇలా మొత్తంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ ఎజెండా కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు తప్ప ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ సమావేశం లేదు, అందుకని మేము హాజరు కావాలని కూడా తేల్చి చెప్తా ఉన్నారు. అయితే మరి కాసేపట్లో విపక్షాలు ఎవరు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం స్టార్ట్ అవనుంది. అనుష. రైట్ వినయ్, థ్యాంక్ యూ. చంద్రబాబు ఏదైతే నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి విపక్షాలు రావట్లేదని తిరిగి లేఖలు పంపారు. అయినప్పటికీ అఖిలపక్ష సమావేశాన్ని చంద్రబాబు నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, విపక్షాలు ఏవైతే తిరిగి లేఖలు పంపారా రాలేమంటూ దానిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన సాధించాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇలా అభిప్రాయాలన్నీ కూడా సేకరించి ఆ తర్వాత కేంద్రానికి పంపించాలి, అవసరమైతే రాష్ట్రపతిని కలవాలని కూడా ఆయన ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ఎవరైతే ఉన్నారో చిన్నా చిత్తగా పార్టీలు అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అంతేకాకుండా బీఎస్పీ కానీ, ఎస్పీ కానీ, అంతేకాకుండా కూడా ఇక నవ నిర్మాణ పార్టీ, అంతేకాకుండా ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్తో పాటు ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీరంతా కూడా హాజరవడం జరిగింది. అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. అయితే హోదా సాధన కోసం ఏం చేయాలి, ఎలాంటి పోరాటాలు చేయాలని కూడా దీనిపైన ప్రధానంగా కూడా ఈరోజు సీఎంకి వీళ్ళంతా కూడా ఆయనకి విన్నవించనున్నారు. అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే ప్రత్యేక హోదా సాధన కోసం మేము ఎవరైతే ఉన్నారో సిపిఐ, సిపిఎం పార్టీలు కానీ, వైసీపీ పార్టీలు వీళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నాము, కానీ ముఖ్యమంత్రి తమను అరెస్టులు చేయించారు, జైలు పెట్టించాడు, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆయనకి ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అని చెప్పేసి వారంతా కూడా విమర్శలు చేస్తూ మేము ఈ అఖిలపక్ష సమావేశానికి రాలేమంటూ కూడా వాళ్ళు లేఖలు రాయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కానీ, జనసేన కానీ,
జనసేన యొక్క వర్షం చూసుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు చెప్తే మేము రాలేము, కొంత సమయం తీసుకొని ముందుకు చెప్పాలని చెప్పేసి కూడా వారు అడగటం జరిగింది. ఇక వామపక్షాలు కానీ వైసీపీ కానీ వీరందరూ మాత్రం ఈ చిత్తశుద్ధి లేని అఖిలపక్షం గతంలో 2 అఖిలపక్షాల సమావేశాలు ఏర్పాటు చేశారు. మేము వచ్చాము, అప్పుడు చెప్పాల్సిందంతా కూడా చెప్పాము. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే ఉద్యోగులు కానీ అంతేకాకుండా యువత కానీ వీరంతా కూడా తీవ్రమైన నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అన్ని ఎగ్జామ్షన్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. పోరాటాలు చేస్తున్నాము. అయినా కూడా ముఖ్యమంత్రి మాత్రం గడిచినటువంటి 4.5 ఏళ్ల పాటు కూడా ఆయన తమకి సమయం ఇవ్వకుండా, వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల హడావుడిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అంతా బైకట్ చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాలైనా పర్వాలేదు, లేకపోతే ఎవరైతే వచ్చిన వాళ్ళే వస్తారని చెప్పేసి కూడా సీఎం మాత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సంఘాలతో పాటు అన్ని సంఘాలు కూడా రావడం జరిగింది. ఒక రాజకీయ పార్టీలు మాత్రమే ఈ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో చలసాని శ్రీనివాస్ కూడా మాట్లాడటం జరిగింది. ఈ హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేస్తేనే, మనం సమిష్టిగా పోరాటం చేస్తేనే ఈ సాధన మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా మనం చూస్తే మాత్రం రాజకీయ పార్టీలన్నీ కూడా దూరంగా ఉన్నారు. ఓన్లీ ప్రజా సంఘాలతో మాత్రమే అఖిలపక్షం కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో ఈశ్వర్ గారు అందిస్తారు. ప్రస్తుతం ఈ అఖిలపక్ష సమావేశం అయితే ప్రారంభమైంది. అయితే ఈ అంశాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోణంలోనే రాజకీయ పార్టీలు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ ఇనిషియేషన్ని మిగతా పార్టీలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే రేపు జరగబోయే 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది చాలా ప్రధానమైన అంశం కాబోతోంది, ప్రధానమైన అజెండా కాబోతుంది. కాబట్టి ఏ పార్టీ మరొక పార్టీకి మద్దతు ఇచ్చే సమస్య ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ నిన్న ఉండవల్లితో జరిగిన సమావేశంలో, అఖిలపక్ష సమావేశంలో కూడా చూస్తే దాంట్లో ఆయన క్లియర్గా ఒక కన్క్లూజన్కి ఏమని వచ్చారంటే, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసిమెలిసి పనిచేస్తేనే దీనికి ప్రయోజనం చేకూరుతోంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కాజ్ కోసం అన్నీ కలిసి యునైటెడ్గా ఫైట్ చేసి మిగతా ఆ రాజకీయ పార్టీల అధినేతల్ని ఒప్పించిన తర్వాతే ఇది చాలా స్పష్టంగా ఒక కన్క్లూజన్కి రాగలిగింది. తెలంగాణ ఏర్పాటుకి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఫైట్ చేయడం వల్ల అది సాధ్యమైంది. అలాంటి ప్రయత్నం ఇక్కడ జరగాలి అని నిన్న ఉండవల్లి చేసిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కన్క్లూజన్. అయితే అలాంటి ప్రయత్నం ప్రస్తుతానికి ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా మిగతా రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చే సమస్య ఉండకపోవచ్చు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నాయి. కాబట్టి ఈరోజు సమావేశానికి వైసీపీ అయితే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టీడీపీ మొదట స్పెషల్ కేటగిరీ స్టేటస్ని వ్యతిరేకించింది, స్పెషల్ ప్యాకేజ్ని అంగీకరించి ఆ మేరకి ఒక అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా చేసింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అది ప్రయత్నిస్తారంటే మేము ఎలా మద్దతు ఇస్తామంటూ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. కాబట్టి దాన్ని మేము తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైసీపీ చెప్తోంది. మిగతా కాంగ్రెస్ కూడా విచిత్రంగా కాంగ్రెస్ మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఈ విషయంలో సహకరిస్తూ వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే తాము అధికారంలోకి వస్తే మొదటిగా ఈ ఎలక్షన్ ఏపీకి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి దానికి సంబంధించిన అంశం మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పినప్పటికి కూడా ఈరోజు జరిగిన సమావేశంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లో కేంద్రం ఎటువంటి ప్రయోజనాలని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి అంత శాంటిటీ ఉండదు. కాబట్టి మేము పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మిగతా బీజేపీకి అయితే ఇన్విటేషన్ లేదండి. జనసేన అయితే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ఒక ఓపెన్ లెటర్ రాశారు. కేవలం ఒక్కరోజు ముందుగానే ఎలాంటి అజెండా లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి లేకపోతే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ప్రయత్నానికి మీరు ఒడిగట్టారు కాబట్టి మేము రావట్లేదని చెప్తుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గానే ఈ అంశాన్ని తీసుకుంది. ఈ అంశం మీద ఇప్పుడు కొన్ని ప్రధానమైన రాజకీయ పార్టీలు రాకపోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం పోరాడిన కొన్ని సంఘాలు అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాని తర్వాత వాటిలో వచ్చే అభిప్రాయాలను తీసుకొని అసెంబ్లీలో దానికి తగినట్టుగా యాక్ట్ చేయాలన్న దిశగా టీడీపీ ఆలోచిస్తుంది. ప్రస్తుతం మనతో ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఎలా చూస్తున్నారు మీరు ఈ సమస్యకు సంబంధించి? రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు చేస్తున్నాయి అనుకోవచ్చా? ఎందుకు ప్రధాన పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదనుకుంటున్నారు? ఇప్పుడు ఇది 100కి 100 పాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు.
రాష్ట్ర ప్రయోజనాల్లోనే ప్రతి పార్టీ యొక్క ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయన్న విషయం మనందరికీ తెలుసు. ప్రధాన రాజకీయ పార్టీలు అంటే వారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ద్వేషం కొద్దీ వాళ్ళు హాజరు కాకుండా ఉండవచ్చు అని చెప్పేసి కూడా మనం భావించడానికి. గతంలో టీడీపీ స్టాండ్ తీసుకుంది, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది, ఒక అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. సో అలాంటి వాళ్ళతో ఎలా కలిసి రావాలన్నది వాళ్ళ క్వశ్చన్. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు గతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజీ మంచిది అని పొరపాటుగా చెప్పుండొచ్చు. ఈరోజు పొరపాటును సరిదిద్దుకుని నేను సరిదిద్దుకున్నాను, మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం అంటే మీరు రాజకీయ ప్రయోజనాల గురించి మీరు ఎలా చూస్తారు? ప్రజా ప్రయోజనాల గురించి మీరు ఎందుకు ఆలోచించరు? అందరూ కలిసి వచ్చి ఎందుకు పోరాటం చేయరు అని చెప్పేసి నేను ఈరోజు బహిష్కరించిన రాజకీయ పక్షాలని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టండి. ఇక్కడ మనకు ఈ మీటింగ్ని పిలిచింది తెలుగుదేశం కాదు, లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మీరు గుర్తు చేయండి. మీ స్టాండ్ ఏంటి దీంట్లో? మా స్టాండ్ 100% క్లియర్. స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఈ విషయంగా ఆ మేరకు మా జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ ఖాదర్ మొహద్దీన్ గారు యూపీఏ గవర్నమెంట్కి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కూడా లేఖ రాశారు. ముస్లిం లీగ్ పార్టీ అయితే ఖచ్చితంగా తమ మద్దతు టీడీపీకి ఉంటుందని చెప్తోంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే ఈ మీటింగ్ తెలుగుదేశం పార్టీ మొదటగా రాజకీయ పార్టీలన్నీ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే స్పందించాయి. ఎవరి పార్టీకి వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తామే ఛాంపియన్లు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ప్రధాన పార్టీలుగా హాజరు కాలేదు. ప్రస్తుతానికి ఈ మీటింగ్ సంబంధించి అవుట్పుట్ మరొక కాసేపులో రాబోతుంది. ఈ మీటింగ్లో వచ్చే సజెషన్స్ని బట్టి అసెంబ్లీలో కానీ లేకపోతే తదుపరి కార్యాచరణ టీడీపీ రూపొందించబోతుంది. థ్యాంక్ యూ. ప్రశాంత్ బ్రేక్ తీసుకుందాం.